తెలుసుకుందాం. ఇందులో కుటుంబ వ్యవస్థలో మార్పు గురించి తెలుసుకుందాం. గతంలో బాలలకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎక్కువగా కుటుంబంలో జరిగేది. నేడు ఉమ్మడి కుటుంబాల స్థానంలో వెష్టి కుటుంబాలు రావడం, అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం లేదా పని కోసం బయటకు వెళ్లడం మూలంగా 3 సంవత్సరాల నుంచే పూర్వ ప్రాథమిక పాఠశాలలు మొదలవుతున్నాయి. ఈ పాఠశాలలోని పాఠ్య ప్రణాళిక మన సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా కాక ఎక్కువ భాగం పశ్చిమ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేవిగా ఉంటుంది. పూర్వం మన పిల్లలు అలవాట్లకు ఇప్పటి పిల్లల అలవాట్లతో పోలిస్తే అనేక మార్పులు వచ్చాయి. ఇప్పటి పిల్లల వస్త్రధారణ, వేషధారణ, జంక్ ఫుడ్ తినడం, పుట్టినరోజులు జరుపుకోవడం, ప్రీ సెక్స్, వీడియో గేములు, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటి వాటిలో చోటు చేసుకున్న మార్పులను మనం గమనించవచ్చు. పోటీతత్వం, ఒత్తిడి. ప్రపంచీకరణ నేపథ్యంలో అవకాశాలు చాలా పెరిగాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో తల్లిదండ్రులలో తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే తపన పెరిగింది. ఈ క్రమంలో పాఠ్య ప్రణాళికలో, బోధనా మాధ్యమంలో, అభ్యసన మాధ్యమంలో, అంతర్జాతీయ ప్రమాణాలను సాధించే క్రమంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల పిల్లలు తమ శక్తిని అంతటిని ఉపయోగించినప్పటికీ సాధనా పరంగా తల్లిదండ్రులు ఆశించిన స్థాయిని, నిర్దేశించిన విద్యా ప్రమాణాలను చేరుకోలేక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి ఆత్మహత్యకు, స్వయం నష్టానికి, వింత ప్రవర్తనకు దారితీస్తుంది. ఇలాంటి విషయాన్ని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో ఈ కింది విధంగా పేర్కొంది. ప్రపంచీకరణ సమాజంలోని ప్రతి రంగంలోనూ మార్కెట్ సంబంధాల విస్తరణ విద్య మీద కూడా తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపున విద్యారంగం చాలా వేగంగా వ్యాపారంగా మారుతోంది. మరొక వైపున ప్రభుత్వ నిధులు అరకొరగా మాత్రమే అందడంతో అధికారులు ప్రత్యామ్నాయ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యా బాధ్యత క్రమంగా ప్రభుత్వం నుంచి దూరమై కుటుంబాల మీద, సమాజం మీద పడుతోంది. తల్లిదండ్రుల ఆకాంక్షలు పిల్లలపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. పసిపిల్లల మీద కూడా ఈ ఒత్తిడి పెరగడంతో వ్యక్తిగత ఎదుగుదల, అభివృద్ధి, నేర్చుకోవడంలో ఆహ్లాదం అన్ని దెబ్బతింటున్నాయి. మానవ సంబంధాలు. పిల్లలకు వారి తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో సంబంధాలు, విద్యార్థుల, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు, పిల్లలకు సమవయస్కులతో సంబంధాలు మునుపటి వలె ఆప్యాయత, విలువలతో కూడినవిగా కాకుండా కేవలం యాంత్రికమైన సంబంధాలు ఏర్పడుతున్నాయి. దీనికి గల కారణాలు పిల్లలు తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థలు విద్యాపరమైన అంశాలకు ఇచ్చినంత ప్రాధాన్యం మానవ సంబంధాలను పెంపొందించడానికి ఇవ్వకపోవడం, ఉరుకులు పరుగులతో కూడుకున్న ఆధునిక జీవన శైలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ సంస్కృతి ప్రభావం వల్ల ప్రపంచంలో ఏ దేశ పిల్లల వికాసమైనా పశ్చిమ దేశాల పిల్లల వికాసం కంటే తక్కువగా ఉంటే వాటిని వెనుకబడిన వారిగా పరిగణిస్తున్నారు. అయితే ఏ పిల్లల వికాసమైనా సహజంగా ఆ సమాజపు సంస్కృతి, విలువలు, సాంఘిక అవసరాలకు అనుగుణంగా జరుగుతుంది. కానీ అందరి వికాసం సార్వత్రికంగా ఒకేలా జరగవు అనే విషయాన్ని గమనించాలి. అంటే బాలల వికాసం సార్వత్రికంగా ఏకరీతిగా జరగక వివిధ బాల్యదశ నిర్మాణాలు ఏర్పడతాయి. బాల కార్మికులు. బాల్యాన్ని అనుభవించడానికి ఆటంకం కలిగించే ఏ పనిని చేసినా పిల్లలు వారిని బాల కార్మికులుగా పరిగణిస్తారు. ఆ పని వల్ల పిల్లల ఆటలకు దూరం కావచ్చు, విద్యకు పూర్తిగా దూరం కావచ్చు, పాఠశాలలకు రావడం అనేది ఆలస్యం కావచ్చు, ఇంటి దగ్గర నేర్చుకోలేకపోవచ్చు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిని నిరోధిస్తుంది. బాలలను తరచుగా బాల్యం, సామర్థ్యాలు, గౌరవం నుంచి దూరం చేసే వారి శారీరక, మానసిక వికాసాలకు హాని కలిగించే పనిని బాల కార్మిక వ్యవస్థగా అంతర్జాతీయ బాల కార్మిక సంస్థ నిర్వచించింది. పేదరికము, మంచి పాఠశాలలు అందరికి అందుబాటులో లేకపోవడం, కుటుంబ ఆదాయానికి పిల్లలు ఆసరాగా ఉండడం మొదలైనవి బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలు. భారతదేశంలో వెట్టి చాకిరీ రద్దు చట్టం 1977, బాల కార్మిక నిరోధం, క్రమబద్ధీకరణ చట్టం 1986 మొదలైన వాటిని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు ఉన్నప్పటికీ భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం 5 నుంచి 14 సంవత్సరాల మొత్తం పిల్లలు 25.96 మిలియన్లు అయితే అందులో 43.5 లక్షల బాల కార్మికులు ఉన్నారు. యూనిసెఫ్ ప్రకారం 60% బాల కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఆహారం, వ్యవసాయం సంస్థ ప్రకారం 70% మంది వ్యవసాయం, పునరావాస కార్యక్రమాల్లో ఉన్నారని తెలుపుతున్నారు. సీజనల్ బాల కార్మికులు. పిల్లలు ఎల్లప్పుడూ పనిచేయడం కాకుండా సంవత్సరంలో కొంతకాలమే పనిచేస్తారు. సాధారణంగా వ్యవసాయపు పనులు ఎక్కువగా ఉన్నప్పుడు బడి మానేసి ఆ పనిని చేస్తారు. ఇది వారు నివసించే చోట లేదా ఇతర ప్రాంతాలలో కావచ్చు. వెట్టి చాకిరి. పిల్లల చేత బలవంతంగా పనిచేయుటకు వారితో లేదా వారి తల్లిదండ్రులతో మౌఖిక లేదా రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకొని పని చేయించడాన్ని వెట్టి చాకిరి వ్యవస్థ అంటారు. సాధారణంగా పిల్లల తల్లిదండ్రులు తీసుకున్న నామమాత్రపు అప్పుకు ప్రతిఫలంగా వెట్టి చాకిరి చేయించుకుంటారు. వీరిచే ఎక్కువ గంటలు పని చేయిస్తారు. పనికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వరు.
వీరు పనిచేసే పరిసరాలు ఎక్కువ భాగం ఆరోగ్యానికి హాని కలిగించేవిగా ఉంటాయి. భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ముఖ్యంగా హానికరమైన డైమండ్ పరిశ్రమలలో, టపాసుల తయారీలో, సిల్క్ తయారీలో, జంపకానాల తయారీలో, గనుల పరిశ్రమలోను, ఇవే కాక పత్తి ఏరడం, ఇంటి పనులు చేయడం మొదలైన వాటిలో ఉన్నారు. భారతదేశంలో 11 మందిలో ఒకరు పాఠశాలలో ఉండవలసిన వయసులో పాఠశాలలో కాక పనిలో ఉంటున్నారు. బాలకార్మిక వ్యవస్థలో ముస్లింలు ఎక్కువ భాగం ఉన్నారు. వీరి తరువాత షెడ్యూలు తెగలు, తదుపరి హరిజనులు ఉన్నారు. నేటికి కూడా బాలకార్మిక వ్యవస్థ చాలా మందికి విద్యను దూరం చేస్తుంది. పిల్లలను శారీరకంగా, మానసికంగా, లైంగిక పరంగా వారి తల్లిదండ్రులు గాని, సంరక్షకులు గాను, ఇతరులు గాని దుర్వినియోగపరచడం లేదా వారి పట్ల అశ్రద్ధ కనపరచడాన్ని పిల్లల దుర్వినియోగం అంటారు. బాలల దుర్వినియోగంలోని రకాలు: శారీరకంగా దుర్వినియోగం చేయడం. తల్లిదండ్రులు గాని, సంరక్షకులు గాని వారి పిల్లలను శారీరకంగా దండించడం ద్వారా వారికి కావలసిన పనిని చేయించుకుంటారు. అలాగే పిల్లలు బడికి పోనని మారం చేసినప్పుడు గాని, ఇంటి పని చేసినప్పుడు గాని, అల్లరి చేసినప్పుడు గాని పిల్లలను తీవ్రంగా దండించే తల్లిదండ్రులు నేటికి ఉన్నారు. తల్లిదండ్రులు కొంతమంది మా పిల్లలు మా ఇష్టమని, అలాగే వారి బాగు కోసం కొడుతున్నామని వాదిస్తుంటారు. శారీరక దండన రద్దు చేసినప్పటికీ ఇంకా ఇండ్లలో, బడులలో ఇంకా ఇది జరుగుతూనే ఉన్నది. లైంగిక వేధింపు. బాలలను లైంగికంగా ఉపయోగించుకోవడానికే ఒత్తిడి చేయడమే లైంగిక వేధింపు. కొన్ని సందర్భాలలో మరీ చిన్న పిల్లలకు వారు లైంగిక వేధింపు గురి అవుతున్నామనే విషయం కూడా తెలియకపోవచ్చు. లైంగిక వేధింపులలో బాలలకు సైగల ద్వారా కానీ, మరొక రకంగా కానీ లైంగిక ప్రేరణ కల్పించడం, వారి లైంగిక అవయవాలను చూడడం, వారితో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అశ్లీల చిత్రాలు తీయడం మొదలైనవి ఉన్నాయి. లైంగికంగా దుర్వినియోగానికి గురి కాబడిన ఆడపిల్లలకు చిన్న వయసులోనే గర్భం దాల్చుతారు. కొన్ని సందర్భాల్లో ఇది వారి ప్రాణానికి హాని కలగవచ్చు, లేదా పుట్టిన శిశువు కూడా అనారోగ్యంగా జన్మించవచ్చు. మానసిక వేధింపు. పిల్లల మనసును సూటిపోటి మాటలతో గాని, మరొక రకంగా గాని నొప్పించడమే మానసిక వేధింపు. కుటుంబ సభ్యులు పిల్లలను అనవసరంగా ఒకరితోనొకరిని అదే అదే పనిగా పోల్చి తిట్టడం, అవహేళన చేయడం, లక్ష్యాన్ని నిర్ధారించడం, దానిని చేరుకోవాలని ఒత్తిడి చేయడం మొదలైన వాటి వలన పిల్లలు మానసిక వేదనకు గురి అవుతారు. ఇలాంటివి ఇంటిలోనే కాక బడులలో కూడా జరుగుచున్నవి. పిల్లలు మానసిక వేధింపునకు గురి అయినప్పుడు వారు నిరాశ, నిస్పృహకు గురి కావడం వల్ల వారికున్న శక్తి సామర్థ్యాలు వినియోగించుకోలేరు. 4వది వివక్ష చూపించడం. సమాజంలో, పాఠశాలలో బాలల కులము, లింగం, ప్రాంతం, భాష, మతం మొదలైన వాటి ప్రాతిపదికన కొందరిని ప్రోత్సహించడం, మెచ్చుకోవడం, మరికొందరిని నిర్లక్ష్యం చేయడం, తిట్టడం, పట్టించుకోకపోవడం చేస్తుంటారు. నిర్లక్ష్యం చేయడం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పిల్లల అవసరాలను పట్టించుకోకపోవడాన్ని నిర్లక్ష్యం చేయడం అంటారు. ఈ అవసరాలలో పౌష్టికాహారం, దుస్తులు, ఆరోగ్యం, రక్షణ కల్పించడం, పర్యవేక్షణ, విద్యకు సంబంధించిన అవకాశాలను కల్పించడం మొదలైనవి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కనడం, తదుపరి వారి మానాన వారిని వదిలేయడంగా చెప్పవచ్చు. బాలల అక్రమ రవాణా. దోపిడీకై పిల్లలను వారి తల్లిదండ్రులు గాని, సంరక్షకులు గాని నియామకం చేయడం, దత్తత ఇవ్వడం, అమ్ముకోవడాన్ని బాలల అక్రమ రవాణా అంటారు. ఇక్కడ దోపిడీ అనేది పిల్లల శారీరక శ్రమ కావచ్చు, పిల్లలను సెక్స్ కొరకు ఉపయోగించడం, భిక్షాటన కోసం ఉపయోగించడం మొదలైనవి ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం పేదరికం. పిల్లల దుర్వినియోగానికి గురి కాబడ్డ తదుపరి విముక్తి పొందినప్పటికీ ఆ పిల్లలు తినడంలో అపవ్యవస్థ, ఉద్వేగానికి లోను కావడం, డిప్రెషన్ కు వెళ్లడం, ఇతరులపై ఆధారపడడం మొదలైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించి మంచి జీవితాన్ని అనుభవించిన వారు కూడా కొందరు ఉన్నారు. పిల్లలు దుర్వినియోగానికి గురి అయిన తదుపరి వారి సమస్యలను దూరం చేసే ప్రయత్నం కంటే వారు దుర్వినియోగానికి గురి కాకుండా ఉండేందుకు నివారణా చర్యలను చేపట్టాలి. పేదరికం నేపథ్యంలో బాల్య దశ. పేదరిక ప్రభావం శిశువు పుట్టుకకు పునాది పడినప్పటి నుంచి మొదలైతే చనిపోయేంత వరకు ఉంటుంది. పేదరికంలో ఉన్న కుటుంబంలోని తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు కావలసినంత పౌష్టికాహారం దొరకక, వైద్య సౌకర్యం, విశ్రాంతి దొరకక శిశువు పుట్టడమే అనారోగ్యంగా పుట్టవచ్చు. పేదరికం ప్రభావం బాల్యంపై ఎక్కువగా ఉంటుంది. శిశువు తన అవసరాలను తానే తీర్చుకోలేదు కాబట్టి తల్లిదండ్రులపై ఆధారపడవలసి వస్తుంది. తల్లిదండ్రులు పిల్లల అవసరాలను తీర్చాలంటే వారికి ఆర్థిక వనరులు ఉండాలి. పేదరికంలో ఉన్నవారు పిల్లల అవసరాలను పూర్తిగా తీర్చలేరు. పేదరికం ప్రభావం పిల్లలపై అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా వారి పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్యపై ఉంటుంది. పౌష్టికాహార లోపం అనారోగ్యం. సగటు భారతీయ శిశువు జీవితం పౌష్టికాహార, ఆరోగ్య పరిరక్షణ లోపాలతో మొదలవుతుంది. పుట్టిన నలుగురిలో ఒకరి బరువు తక్కువగా ఉంటుంది. ముగ్గురిలో ఒకరికి మాత్రమే తల్లిపాలు మొదటి 6 నెలలు మాత్రమే తాగుతున్నారు. సుమారు ఇద్దరిలో ఒకరికి 5 సంవత్సరాల లోపు వారికి పౌష్టికాహారం అందడం లేదు.
5గురిలో ఒకరు మాత్రమే విటమిన్ ఏ లోపం నుంచి రక్షింపబడుతున్నారు. ఆడపిల్లలు ఇంకా ఎక్కువ నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలు దాదాపు 50% పౌష్టికాహార లోపం వలననే జరుగుతున్నది. 3గురిలో ఒకరికి ఇమ్యునైజేషన్ టీకాలు అందడం లేదు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు గాని లేదా పిల్లలు అనారోగ్యానికి గురి అయినప్పుడు వైద్య సౌకర్యాలు కల్పించుటకు కావలసిన డబ్బు పేదవారి దగ్గర ఉండడం లేదు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.